triplex villas at Bachpalli, APR Projects. అంటే మీరు ఒకసారి చెప్పారు అప్పుల విషయంలో మీరు ఒక ఫిగర్ చెప్పారు. నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 12 lakh crores ఎంత అప్పు చేశాడు అనేది మీరు ఒకసారి చెప్పారు. ఎందుకంటే మీరు ఆర్థిక నేను వచ్చిన తర్వాత అదే మీరు బయటకు వచ్చిన తర్వాత ఒకసారి అది కరెక్ట్ ఫిగర్ ఒక్కొక్కరు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఫిగర్ ఒకటి, ఆర్బీఐ సిఏజీ ఒకటి, వీళ్ళు ఒకటి, సిఏజీ ఒకటి, ఇట్లా ఎందుకు అంత గందరగోళం? మీరు ఫైనాన్సెస్లో చాలా మీకు పట్టు ప్రమేయం ఏముంది? మనం అనుకోవాల్సిందే మనకు ప్రమేయం, మనము చెడ్డగొన్నట్టు. అంటే అసలు అట్లాంటి స్కోప్ ఉంటుందండి గవర్నమెంట్లో? అంటే మీరు ఫిగర్స్ని ఫడ్జి చేయటం, రివీల్ చేయకపోవటం ఇవన్నీ ఉంటాయి కదా, జరిగినాయి కదా మొన్న జరిగినాయి కదా, చాలా డెసిషన్స్ ఆ విధంగానే పోయినాయి. అసలు ఇవి కొన్ని చంద్రబాబు గవర్నమెంట్లో కూడా జరిగాయి. ఈ అచీవ్మెంట్స్ ఉన్నాయి, అదే అచీవ్మెంట్స్ ఆయన అడిగినప్పుడు హౌసెస్ కానీ నంబర్ ఆఫ్ హౌసెస్ కానీ ఫట్ చేసి తెచ్చిచ్చేవాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే దాని డిగ్రీ మరి పెరిగింది అనమాట, చాలా పెరిగింది. అసలు అతను చెప్తే వినే పరిస్థితులు లేడు. ఇప్పుడు ఆయన్ని అనుకోవటం కూడా మంచిది కాదు. అసలు మీరు తెలుగుదేశంలోకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది? మరి ఇంత గ్యాప్ వచ్చింది, చంద్రబాబు గారు అనలేదా నువ్వు వెళ్ళిపోయావు పదవి ఉన్నప్పటికీ అని? అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే మీ మీద ఆయనకి ఏదో ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంది, అందుకనే మీరు సుదీర్ఘకాలం పార్టీలోంచి బయటికి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి వస్తే మీ పదవి మీకు ఇచ్చాడు. అదే నేను పోయింది కాదు అది. ఇది చాలా మందికి తెలియదు. లోపల జరిగింది ఏం తెలుస్తుంది? మా ఇద్దరికి ఒక మిత్రుడు ఉన్నాడు కామన్ గా, అతని ద్వారా పిలిపించారు. అంటే మీడియేషన్ అని కాదు, పిలిపించారు. పిలిపిస్తే ఇట్లుంది పరిస్థితి, ఎట్లా అంటే నాకు అతన్ని అరెస్ట్ చేసినప్పుడు అంత బాధ కలిగింది. చంద్రబాబు గారిని చాలా బాధ. మా కుటుంబంలో కూడా నాకు కొద్దిగా పర్సనల్ ఫ్రెండ్ ఉన్నాడు అతను. అంటే మీరు వెళ్ళింది అరెస్ట్ కాకముందు అనుకుంటా కదా? అరెస్ట్ అయిన తర్వాత వెళ్ళారా? అరెస్ట్ అయిన తర్వాత జాయిన్ అయ్యారా? నాకు కొద్దిగా సో దట్ వాజ్ ద లాస్ట్ ఇదనమాట మీకు. అంటే నాకు వేరే ఆల్టర్నేటివ్స్ ఏమి ఉన్నాయి, నాకు అక్కడ ఉండే పరిస్థితి లేదు. నేను హ్యావ్ టు క్విట్. అంటే బయటపడాలనే ఆలోచన మీకు ఇంకా ముందు నుంచే వచ్చిందా? ముందు నుంచి. అప్పుడు రిజైన్ చేసి వెళ్ళిపోవాలని కూడా కొంతమంది స్నేహితులతో అడిగారు, మీ అటువంటి స్నేహితులతో. నాకు సలహా వచ్చింది, ఎందుకు గమనుండు, నీకెందుకు ఇవన్నీ అంత యాక్టివ్గా ఉండి కళ్ళు మూసుకొని ఉండమన్నారా? అంతే కదా, ఏం చేయలేము. జరుగుతున్నాయి స్పెక్టేటర్, అంటే మియర్ స్పెక్టేటర్ లాగా ఉండమన్నారా? ఉన్నాను కూడా ఫర్ ద సేక్ ఆఫ్ పొజిషన్. అదే ముఖ్యమంత్రి గారు కడపకు వస్తే ప్రోటోకాల్ ప్రకారం పోయి కడపలో కలవటం ఎయిర్పోర్ట్లో, అది తప్ప ఇంకా వేరే యాక్టివిటీ లేదు నాకు. ఆయనకు మాకు సంబంధమే లేదు. అంటే చంద్రబాబు గారు ఎలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? పాత విషయాలంతా మాట్లాడినది మీరు చెప్పింది, నన్ను పార్టీలోంచి బయటపోయేదానికి కారణం మీరే. ఎవరు మీరు అన్నారా? అన్నాను. ఎట్లాగా? ఆయన కారణం ఏంటి? వాజ్పేయి గారు ఏదో చెప్పారని మీరు దాన్ని చేసుకుని దాంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది చూడాలి కదా. అవన్నీ ఇప్పుడు నేను మీడియాకు ప్రజలకు తెలియపడం కూడా మంచిది కాదేమో. అంటే మీకు ఆయనకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందా? కొంత కమ్యూనికేషన్ గ్యాప్ కాదు, కమ్యూనికేషన్ కరెక్ట్గానే ఉంది. ఆయన రాంగ్గా తీసుకున్నాడు. అంటే ప్రైమ్ మినిస్టర్ను తప్పులు పట్టడం అంతా నేనే పెద్ద పాలగాడు అనే భావన ఆయనకు ఉండొచ్చు. బాల్కోలో మీరు ఆ రోజు ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ నిర్ణయాలు మీరు తప్పుపడతా, మీరు ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మీరు మాట్లాడితే అది దట్ డిడెంట్ గో వెల్ విత్ చంద్రబాబు నాయుడు. దట్ డిడెంట్ గో వెల్ విత్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ వెల్. ఆయన ఫోన్ చేశాడు. ఓహో. చంద్రబాబు నాయుడు నాకు గారు చెప్పారు, ఇట్లా ఫోన్ చేశాడు పెద్ద ఆయన, జరిగింది ఇది, ఈ విధంగా అన్యాయం జరుగుతుంది అంటే మనం అది పెద్ద సముద్రం, మనకెందుకు, మనం పట్టించుకోవాలి. అంటే మీరు పార్టీ లైన్ టో చేయాలి కదా, మరి మీరు భిన్నంగా మరి నేను అదే చెప్తున్నా. ఇప్పుడు షుడ్ వీ బీ లాయల్ టు ది పార్టీ ఫర్ విచ్ జాయిన్డ్ ఎర్లియర్ దో పార్టీ డీవియేట్స్ ఫ్రమ్ ఇట్స్ ఓల్డ్ ఫిలాసఫీ? మీరు చెప్పండి ప్రజలకు. బట్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద పార్టీ యూ హ్యావ్ టు టో ద పార్టీ లైన్. అవును, అందుకే అదర్వైజ్ యూ హ్యావ్ టు మేక్ వే. అందుకే 2 సంవత్సరాలు వదిలేశాను, రాజ్యసభ ఉండగానే వదిలేశాను కదా. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఏదో చిరంజీవి గారు ఆహ్వానించడం వల్ల మీరు లేదు. చిరంజీవి గారు నేను అసలు అది ఏ పరిస్థితి జరిగిందో చాలా మందికి మీ అటువంటి చాలా సందర్భాలు చెప్పారు. మీరు ఏదో బ్రేక్ఫాస్ట్ పిలిస్తే మీడియా అంతా వేసేసిందని ఏదో చెప్పారు. అసలు మా ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు.